నవగ్రహాలు అనగా 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు మనుషుల మీద ప్రభావం ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాయి. మొట్టమొదటి గ్రహం సూర్యగ్రహం. ఈయన వల్ల ఆత్మ అనగా ఆరోగ్యం బాగా ఉంటుంది. సూర్య నమస్కారాలు కూడా చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని ఇచ్చేవారు సూర్యనారాయణమూర్తి. రెండవ గ్రహం చంద్రుడు. మనస్సు మీద ప్రభావం. మనం ఏమైనా మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నా చంద్రగ్రహం వల్ల మనకు అది అనుకూలం కలుగుతుంది. కుజగ్రహం. ఈయన వల్ల మనకి రుణాలు కలగడం కానీ తీర్చడం కానీ అలాగే సడన్గా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా కుజగ్రహం వల్ల. బుధుడి వల్ల మంచి బుద్ధి సద్బుద్ధి కలిగి మంచి పని ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని చెయ్యాలా వద్దా, చెడ్డ పని చెప్పినప్పుడు చెయ్యాలా వద్దా అని ఆలోచన చేసేవాడు బుధుడు. ఐదవ గ్రహం గురుడు. ఈయన సంతానాన్ని అలాగే మనకి మంచి విద్యని ప్రసాదిస్తాడు. ఆరవ గ్రహం శుక్రుడు. ఈయన వల్ల వివాహం జరుగుతుంది, అలాగే మనకు ఉద్యోగం కలగడం కానీ సంతోషంగా ఉండడం కానీ మంచి కళలన్నీ మనకి రావడం కానీ శుక్రుడి వల్ల జరుగుతుంది. శనైశ్చర గ్రహం. నిరంతరం మనం ఆరోగ్యంతో ఉండడానికి ఎటువంటి యాక్సిడెంట్ లాంటివి జరిగినప్పుడు ప్రాణం పోకుండా ఉండడానికి తోడ్పడే గ్రహం శనైశ్చర గ్రహం. మనకి తెలియక శని పట్టుకుంది అని అంటాం. శని కనుక పట్టుకోవడం మానేసినట్లయితే మన ప్రాణం పోతుంది. శనేశ్వర స్వామి ఖచ్చితంగా మన ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఇక 8వ గ్రహం రాహుగ్రహం. ఈ రాహు వల్ల మనకి కళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్యములు రాకుండా అలాగే ఎప్పుడు కూడా నిరంతరం అంధులు కాకుండా చూపు ఉండాలంటే రాహుగ్రహ ప్రసాదం ఉండాలి. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కానీ ఒక దేశం నుంచి ఇంకో దేశం విదేశాలకు వెళ్ళాలన్నా రాహుగ్రహ బలం ఉండాలి. కేతుగ్రహం. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఏ పని ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏ బట్టలు వేసుకోవాలి, ఏ భోజనాన్ని చేయాలి, ఎలా ఉండాలని చెప్పి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కేతుగ్రహం. ఈ 9 గ్రహాలు నిరంతరం మనుషుల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాయి. ఏదో ఒక మంచిని చేస్తూనే ఉంటాయి. మన జాతక చక్రంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ గ్రహాల యొక్క ఫలం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది.